ఆయన యువ నాయకుడు. రాజకీయాల పట్ల ఆసక్తి లేకున్నా అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశాడు. రాజకీయ బరిలోకి దిగడమే వైఎస్ కుటుంబంలోని ఇద్దరు ప్రత్యర్థులతో తలపడ్డారు. తెలుగుదేశం పార్టీ అండతో కొదమసింహంలా కలబడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన పోరాటాలకు గుర్తింపుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా డైరెక్టుగా ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల సమరంలోకి దూకి సమరశంఖం పూరించాడు. మహా నేతలంతా ఆశ్చర్యపోయేలా ప్రత్యర్థులందరికీ ముచ్చమటలు పట్టించాడు. గెలుపు అంచుల వరకు వచ్చి ఎవరూ ఊహించని విధంగా ఆగిపోయాడు. ఇప్పుడు ఆ యువ నాయకుణ్ణి టీడీపీ పట్టించుకోవడం లేదు. కనీసం సొంత నిర్ణయాలు తీసుకునే పవర్ కూడా లేకపోవడంతో దాదాపు మౌనవ్రతం పాటిస్తున్నారు. భూపేష్ సుబ్బురామిరెడ్డి ఉమ్మడి కడప జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలోని రాజకీయ పార్టీలకు ప్రజలకు పరిచయం చేయనక్కర్లేని నాయకుడు. తన కుటుంబంలోని పెద్దలకు ఫ్యాక్షన్ చరిత్ర ఉండడంతో హింసా రాజకీయాలకు దూరంగా కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా సమానంగా చూడటం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడా ఎప్పుడు ఎవరూ కూడా ఫ్యాక్షన్ రాజకీయాల వైపు వెళ్లకుండా ఆకర్షితులు కాకుండా ప్రజాస్వామ్యం విలువలను అందరూ గుర్తించేలా చేసి అందరి దృష్టిని ఆకర్షించి పార్లమెంటు స్థాయి నాయకుడిగా ఎదిగారు. తండ్రి మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి. ఆయన మొదట కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు. కమ్యూనిస్టు ఉద్యమంలో జాతీయ నాయకుడిగా పేరు పొందిన భూపేష్ స్ఫూర్తితో ప్రత్యర్థుల చేతిలో హతమైన తన తండ్రి పేరును కలిపి సహా భూపేష్ సుబ్బురామిరెడ్డి అని తన కొడుకు పెట్టుకున్నారు దేవగుడి నారాయణరెడ్డి. మనుషులంతా ఒక్కటే, అందర్నీ సమానంగా గౌరవించడం చిన్నతనం నుంచే అలవాటు చేసుకున్న భూపేష్ సుబ్బురామిరెడ్డికి తన పూర్వీకులైన దేవగుడి కుటుంబానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును తన విలక్షణ శైలితో ప్రజాస్వామ్యానికి మారు పేరు అనే మరో ప్రత్యేకత సొంతం చేసుకున్నారు. తన బాబాయ్ ఆదినారాయణరెడ్డి మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా ఉన్న తన తండ్రి నారాయణరెడ్డి, చిన్నాన్న శివనాథరెడ్డి ఎమ్మెల్సీలుగా పనిచేసిన వారి ప్రభావం తనపై లేకుండా సొంత ఇమేజ్ను సంపాదించుకుని నాయకుడిగా గుర్తింపు పొందాడని సన్నిహితులు, పరిశీలకులు చెబుతుంటారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దూకుడు ముందు ప్రత్యర్థి పార్టీల జెండాలు పట్టుకునేందుకు ఎవరూ సాహసించలేని పరిస్థితి ఏర్పడింది. సొంత ఇమేజ్తో ప్రజాస్వామ్య పోరాటాలను పుణికిపుచ్చుకున్న భూపేష్ వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తెలుగుదేశం పార్టీలో చేరడంతో కడప జిల్లా రాజకీయాల్లో సరికొత్త పరిణామాలకు కేంద్రంగా మారారు. వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడలేని, మాట్లాడలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సైతం బలమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కుటుంబ సభ్యులు అనేక మంది వ్యతిరేకించిన టీడీపీలో చేరి వైసీపీ బాధితులకు, ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. చంద్రబాబు, నారా లోకేష్ ప్రోత్సాహంతో నియోజకవర్గమంతా కలియతిరుగుతూ యువతకు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్న ప్రజలకు ఆశాకిరణంలో నిలిచాడు. బానిస బతుకులు బతకాల్సిన అవసరం లేదని, అందరూ స్వేచ్ఛగా ఎవరికి నచ్చినట్లు వారు ప్రజాస్వామ్యబద్ధంగా జీవించేలా ఊరూరా పాదయాత్రలు చేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేశారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర పెనుమార్పులు తీసుకొచ్చింది. ప్రజలు భయం గుప్పెట్లో నుంచి బయటపడి కనీవిని ఎరుగని రీతిలో నారా లోకేష్ను భుజానకెత్తుకుని ఆదరించడంతో వైసీపీతో పాటు ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన నియంతల పాలనకు, ముఠాకక్షల రోజులకు కాలం చెల్లిందని చాటి చెప్పిన భూపేష్ సుబ్బురామిరెడ్డి స్వచ్ఛమైన ప్రజాస్వామ్య రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచి ప్రజలంతా తమ భవిష్యత్తుకు అండగా నిలుస్తాడన్న భరోసా, నమ్మకం కల్పించగలిగారు. అందుకే ప్రజల్లో భూపేష్కు అంత ఫాలోయింగ్ ఏర్పడిందని ప్రజలు, కార్యకర్తలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదంతా ఒకెత్తైతే నిబద్ధత కలిగిన నాయకుడిగా ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడే టీడీపీ కార్యకర్తలకు అండదండగా నిలుస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ వద్ద మంచి పేరు, పట్టు పెంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు.
పార్టీ ఏ కార్యక్రమం చేయాలని చెప్పినా ఆ కార్యాన్ని దిగ్విజయంగా చేసి చూపించడం ఆనవాయితీగా మారింది. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల తమ కుటుంబానికి ప్రత్యర్థులుగా ఉన్న వారిని సైతం ప్రేమగా పలుకరించి వారి అభిమానాన్ని చొరగొనడంతో ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. జెండా పట్టుకుంటే చాలు వేధింపులకు గురి కావాల్సిన పరిస్థితులు ఉన్న రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారంతా తెలుగుదేశం సైనికులుగా చేరి ధైర్యంగా పోరాడేలా ప్రేరేపించడంలో సక్సెస్ అయ్యారు. ముఠాకక్షల ఖిల్లాగా పేరు పొందిన జమ్మలమడుగులో ప్రజాస్వామ్య రాజకీయాలకు బలమైన పునాది వేసిన భూపేష్ రెడ్డి వల్ల జమ్మలమడుగు అంటే భూపేష్ రెడ్డి అని గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకువచ్చాడు. ఫలితంగా ప్రతి గ్రామంలో తన కోసం ఏ త్యాగం చేయడానికి అయినా ఎదురొడ్డి నిలబడే అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నికల్లో భూపేష్ రెడ్డి నిలబడితే జిల్లాలో మొట్టమొదట భారీ మెజార్టీతో గెలిచే నియోజకవర్గంగా ఎన్నికల ముందు పెద్ద చర్చ నడిచింది. పార్టీ కోసం కష్టపడుతూనే ఎన్నో సమస్యలను, పోలీస్ కేసులను ఎదుర్కొంటూ వచ్చారు. తన చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ప్రత్యర్థిగా మారారు. కూటమి పొత్తులో భాగంగా తన చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో నిలవగా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎవరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో పార్టీ భూపేష్ రెడ్డిని రంగంలోకి దించింది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ షర్మిలతో పోటీపడ్డారు. ముక్కోనపు పోటీలో టీడీపీ పార్టీలోని కొందరు షర్మిలపై సానుభూతితో ఆమెకు అనుకూలంగా పనిచేశారని కూడా చర్చ జరిగింది. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి ఎవరూ పెద్దగా సహకరించకపోయినా గెలుపుకు చివరి వరకు ప్రయత్నించారు. భూపేష్ రెడ్డి కష్టాన్ని, శ్రమను గుర్తించి ఎన్నికల తర్వాత తగిన ప్రాధాన్యత ఇస్తారని భావించగా ఇందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే అయినా తన చిన్నాన్నతో నడవలేక తనను నమ్ముకున్న కార్యకర్తలకు, అభిమానులకు న్యాయం చేసే పరిస్థితి లేక అడకత్తెల్లో పోకచెక్కలా మారిపోయారు. పార్టీ అధిష్టానం తన సేవలను, అంకిత భావాన్ని గుర్తించి నామినేటెడ్ పదవుల్లోనైనా ప్రాధాన్యమిస్తుందని అనుచరులు, కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏడాది కావస్తున్న పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో తన చిన్నాన్న, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పక్కన నిలబడి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా పోయిందట. కూటమి పార్టీలే అయినా బీజేపీ, టీడీపీలోని కింది స్థాయి కేడర్లో సమన్వయం కొరవడడం, కొన్ని పనులకు సంబంధించి ఇరు పార్టీల వర్గాల మధ్యన విభేదాలు రావడం వంటి పరిణామాలు తలనొప్పిగా పరిణమించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయం వరకు చంద్రబాబు, నారా లోకేష్లు భూపేష్కు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆయన గురించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో భూపేష్తో పాటు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా నమ్ముకున్న వారి కోసం ఏమీ చేయలేని ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన యువతరం నాయకులను ప్రోత్సహిస్తామని చెబుతున్న చంద్రబాబు ఇప్పటికైనా ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలపై దృష్టి సారిస్తారా? భూపేష్ రెడ్డికి, ఆయనను నమ్ముకున్న అభిమానులు, కార్యకర్తలకు న్యాయం చేస్తారా? వేచి చూద్దాం.